ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీలో ఒక చర్చకు దారితీశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారట. వాస్తవానికి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైంలో అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి వెళ్ళడం సహజమే. కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, మొన్నే అంతకుముందు అమిత్ షాని కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత వీళ్ళిద్దరికీ భేటీ జరిగింది. రేపు రాజ్యసభ సభ్యుల గురించి కూడా ఎవరికి ఎన్ని కేటాయింపులు, ఈ చర్చ అంతా నడుస్తుంది. అలాగే ఒక పక్క ఈ లడ్డు వివాదం, భారతీయ జనతా పార్టీ ఇంకా యాక్టివ్ గా ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో ఈ ఢిల్లీ టూర్ అయితే ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎలాంటి అంశాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఢిల్లీ వెళ్ళడం అనేది సహజమే, కొత్తగా ఏముండదు. ముఖ్యమంత్రి వెళ్ళడం, అక్కడ కలవడం ఇదంతా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే రేపు ఢిల్లీ టూర్ ఒక ప్రత్యేక చర్చ ఏమన్నా జరగబోతోందా? అంత పెద్ద సీన్ ఏం నాకేమనిపించట్లేదు. యాక్చువల్గా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వెళ్తుండొచ్చును. పరోక్షంగా ఒత్తిడి చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తారని తెలియదు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యాటిట్యూడ్ రీత్యా మరి ఈయన కోరుకున్నట్టు చేస్తారా లేదా నాకు ఐడియా లేదు. యాక్చువల్గా అయితే భారతీయ జనతా పార్టీ మీద లడ్డు ఇంపాక్ట్ అయితే ఏం పని చేయదు. వాళ్ళు ధర్మానికి లేకపోతే హిందుత్వ అంశాలలో నిజమైనటువంటి వాటి మీద వాళ్ళు పోరాడతారు తప్పించి మనం సృష్టించే కృత్రిమం ద్వారా దాని నుంచి లబ్ధి పొందాలని అనుకునే రకాలు కాదు వాళ్ళు. కాబట్టి దాని విషయంలో ఎక్కువగా ఈయన ఇన్వాల్వ్. ఎందుకంటే సిట్ అక్కడ వేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్. ఇంకా దాంట్లో ఏం చేయగలిగేది ఏముంటుంది? వాళ్ళతో మాట్లాడితే బీజేపీ విమర్శల ఇప్పటికే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు పందికొవ్వులు ఆవు కొవ్వులు మాట్లాడలేదు. ఈ మిగతా కల్తీ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అంతే తప్పించి పందికొవ్వు ఆవు కొవ్వు ఉందన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. ఎందుకంటే లేనప్పుడు అది ఉందని చెప్పి ఆ పాపంలో వీళ్ళు ఎందుకు మూట కట్టుకోవాలనుకుంటారు. కాబట్టి అసలు ఆ అంశాన్ని దీంట్లో ప్రస్తావిస్తారా లేదా, లేదండి మనం జగన్ని శాంతం తొక్కిపడేయడానికి ఏదో మంచి అవకాశం కాబట్టి మీరు సహకరించమని అడుగుతారు. అట్లా అడిగితే దానికి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ధర్మాన్ని తీసుకెళ్ళి రాజకీయం కోసం వాడుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. సాధారణ కొంతమంది అంటారు బీజేపీ రాజకీయం అసలు హిందుత్వమే కదా, వాళ్ళు ధర్మం లాక్కోవట్లేదని. వాళ్ళు ఎక్కడా లాక్కోవట్లేదు. మనం మాట్లాడుతున్నాం అక్కడ హిందుత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతవరకు, కానీ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం బతికేయట్లేదు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూపెడుతున్నారు, నరేంద్ర మోడీ సంస్కరణలు చూపెడుతున్నారు. హిందుత్వ అంశాలు మిగతా వాళ్ళందరూ హిందువులకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఒక్కళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అది ప్రచారంలో ఉంటుంది, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇంతకంటే బాగా హిందుత్వాన్ని కనుక ఇంకోటి వెనక వేసుకుని వస్తే ఇప్పుడు ఇదివరకు శివసేనకి అట్లాంటి మంచి ఛాయిస్ ఉండేది, మంచి హిందుత్వ పార్టీ అనేటువంటి. తర్వాత అది పోగొట్టుకుంది ఉద్దవ్ థాక్రే వచ్చాక. అంతకుముందు అయితే బీజేపీ కంటే హిందుత్వ పార్టీ ఏదైనా ఉందంటే అప్పట్లో శివసేన ఒక్కటే. అట్లా కాబట్టి అది హిందుత్వ అనేటటువంటిది దాని ఆత్మ, అది పుట్టుకతోనే దానికి వచ్చినటువంటి ఒక స్వభావం అది. కాబట్టి హిందుత్వాన్ని ప్రత్యేకించి నిరూపించుకోవాలని చెయ్యదు అది. రాజకీయం అనేటటువంటిది హిందుత్వానికి వ్యతిరేకంగా మిగతా శక్తులు చేస్తున్నప్పుడు ఇది హిందుత్వాన్ని గురించి మీరు అనవసరంగా చేస్తున్నారా అని మాట్లాడడం ద్వారా అది హిందుత్వ పార్టీ అన్నటువంటిది వీళ్ళందరూ దాని మీదన విషం చెమ్మడం కోసం చేసిన ప్రయత్నం దానికి ఉపయోగపడింది ఓ రకంగా చెప్పాలంటే. అట్లాంటప్పుడు వాళ్ళు హిందూ రాజకీయాలు ప్రత్యేకించి చేసేదేమీ ఉండదు. మైనార్టీ బుజ్జిగింపుని వ్యతిరేకిస్తారు, మైనార్టీల కోసం అంటూ ప్రత్యేక హక్కుల్ని వ్యతిరేకిస్తారు. ఏ మతం కోసం ప్రత్యేక హక్కులు ఉండకూడదు, మైనార్టీలను కూడా హిందువులతో సమానంగా చూడాలంటారు. అంతేగాని మైనార్టీలు మైనార్టీ పేరుతో అప్రెస్డ్ సెక్షన్స్ కింద చూడొద్దని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ దరిద్రం వల్ల అదే. మైనార్టీ అంటే నువ్వు మెజార్టీ వాళ్ళకి విరుద్ధం రా, నువ్వు పనికి మాలినోడు అని చూడబాకాయా, మాతో సమానంగా నువ్వు ఉండవయ్యా, నువ్వు మైనర్ ఏంటి, నువ్వు మేజర్ ఏంది, నువ్వు కూడా మేజర్వేనయ్యా అంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది సరిగ్గా అర్థమయ్యేలా చెప్పట్లేకపోతున్నారు, అంత మించి ఏం లేదు. కాబట్టి అది పక్కన పెడితే మేబీ ఈ కాన్సెప్ట్ ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పుడు బడ్జెట్ వచ్చేస్తుంది కదా, బడ్జెట్లో ఎక్కువ కావాలి మెయిన్. ఎందుకంటే ఇప్పటికీ ఏడాది 1,00,000 కోట్ల రూపాయలు అప్పులకి వెళ్ళిపోతుంది. మార్చి 31కి వచ్చేటప్పటికి మనం 1,00,000 కోట్లు దాటిపోతుంది. వాస్తవంగా మన దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఎంత, 70,000 80,000 కోట్లు. బట్ వీళ్ళు 20-30 వేల కోట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ ఏంటంటే ఈ ఏడాది ఎక్కువ తీసుకుంటే వచ్చే ఏడాది ఇచ్చే వాటిట్లో కట్ చేస్తుంది. అది ఇదివరకు మీకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి టైంలో చివరి ఏడాది బాగా టైట్లో ఉన్నామని చెప్పి ఎక్కువ తీసుకున్నారు. ఈవెన్ అప్పుడు బీజేపీతో విభేదించినా కూడా అప్పు తీసుకోవడానికి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 19,000 కోట్లు 20,000 కోట్లు ఒగ్గబట్టుకుని ఇచ్చారు మిగతా డబ్బులు. ఇస్తే జగన్ పరిగెత్తుకుంటూ కేంద్రం దగ్గరికి వెళ్ళి అదేంటండి అట్లా తీసుకున్నారు, అది గతంలో చేసిన ప్రభుత్వం తప్పిదం కదా, నాది కాదు కదా అంటే, అప్పుడు ఆ రోజున మీరు ఎట్లా మద్దతు ఎట్లా సపోర్ట్ చేశారు, ఎట్లా ఇచ్చారో మాకు తెలియదు, మీరు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి నానెత్తినేస్తారంటే ఇదేమి మీ ఇంట్లో నేను చంద్రబాబు ఇంట్లో ఆస్తి కాదని ఆయన, అప్పు తీసుకున్నప్పుడు రేపు పొద్దు నువ్వైనా సరే రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సార్ వచ్చే ఏడాది కట్టేస్తానంటే ఇస్తాం మేము, మీరేమి అప్పులోళ్ళు కాదు కదా కాబట్టి ఇస్తాము
అయితే అది కట్ చేస్తాము, అది సింగిల్ టైం కటింగ్ అని ఆ రోజున చెప్పారు. సరే వాళ్ళు గవర్నమెంట్ రాలేదు కాబట్టి నువ్వు కట్టాల్సి వస్తుంది అంటే, మరి అట్టయితే నాకు ఇక్కడ పెద్ద ఇబ్బంది అయిపోతుంది, ఏ పని చేయలేకపోతానంటే, సరే ఓ పని చెయ్యి, అప్పుడు 19,000 కోట్లు 20,000 కోట్లు అది 5 ఏళ్ల పాటు అడ్జస్ట్ చేశారు. తద్వారా ఏడాదికి 4 కోట్ల రూపాయలు చెప్పున కట్టుకునేటట్టు. తద్వారా ఆ 15,000 కోట్లు వెనక్కి వచ్చాక మళ్ళీ ఇతను ఇక్కడ సంక్షేమ పథకాలు చేసుకోగలిగాడు. అప్పట్లో జరిగింది అది 2019-20 మధ్యన జరిగినటువంటి తతంగం అది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు దాదాపు 20-30 వేల కోట్లు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి 80,000 కోట్లు, ఎందుకంటే జిఎస్డిపిలో 3% తీసుకోవాలి. మనకి జగన్ రాకముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు 8 లక్షల కోట్లు జిఎస్డిపి ఉండేది ఏడాదికి. ఆ 8 లక్షల కోట్ల రూపాయల మీద 3% చొప్పున ఆయన తీసుకుని ఆ మధ్యలో నేను చెప్పినట్టు ఎక్స్ట్రా తీసుకున్నారు. అయితే జగన్ వచ్చిన తర్వాత అది 12 లక్షల కోట్లకి వెళ్ళింది. దాన్ని వీళ్ళు తప్పుడు లెక్కలేదని చెప్పారు. అలాగనే చంద్రబాబు తప్పుడు లెక్కలని వాళ్ళు కూడా మాట్లాడారు. అది పక్కన పెడితే 12 లక్షల కోట్ల జిఎస్డిపి మీద 3% చొప్పున తీసుకోవచ్చు. ఆ లెక్కను తీసుకున్నాడు అతను. 36,000 కోట్ల రూపాయలు చొప్పున తీసుకోవడానికి వీలుండేది. అందుకని ఆ 36,000 కోట్లు చాలట్లేదు కాబట్టి కొన్ని కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకి, లైక్ మద్యం మీద ఒక కార్పొరేషను, ఆ కార్పొరేషన్ ఏడాదికి ఇన్ని వేల కోట్లు, దాదాపు 25,000 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి దాని మీద అప్పు తీసుకుంటాం. దాన్ని కేంద్రం అడ్డుపడదు, రాసుకుంటుంది కాగితంలో. ఈ 3%తో సంబంధం ఉండదు. అది కావచ్చు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కావచ్చు, ఇది అవే సంపాదించుకుని అవే తీర్చుకుంటాయిలే, ప్రభుత్వం షూరిటీ మాత్రమే ఇస్తుంది అన్నటువంటి పేరుతో అప్పుడు చేసుకొచ్చాడు. అయితే దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములా అమలవుతున్నాయి అనేక దేశాలు, ఇది అనేక రాష్ట్రాలు. దాంతో 2022-23 టైంలో అట్లాగా వేసేదాన్ని, అంటే అట్లా షూరిటీ ఇచ్చేదాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే షూరిటీలు ఇచ్చిన తర్వాత వదిలేస్తే అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి, బ్యాంకులకు కట్టాల్సి వస్తే. అలా కట్టినప్పుడు అది అప్పులకి విరుద్ధంగా వేరే డిఫరెంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి 3% మించడానికి వీల్లేదు. కరోనా టైంలో 3.5% అనుమతి ఇచ్చింది, ఉంటే ఇంకో 0.5% అప్పుకి ఎక్కువ అనుమతి ఇచ్చింది. ఆ విధంగా జగన్ 42,000 కోట్లు 45,000 కోట్లు కూడా అప్పు చేశాడు. తర్వాత ఈ అప్పుకి సంబంధించినటువంటిది సెటరేట్ చేశారు, ఒక పాలసీ తెచ్చేశారు. ఇప్పుడు ఆ జగన్కి అది చివరిలో ఇబ్బంది అయింది. జగన్కి వీళ్ళు వచ్చాక స్టార్టింగ్ ఇబ్బంది అయింది. ఇది కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నారు, ఇప్పుడు ఇదంతా చూపెట్టాలి. చూపెట్టుకుని వస్తే దాదాపు 1,00,000 కోట్లు, మొన్న ఈనాడు జ్యోతి రాసినాయి కదా 90,000 కోట్లు అప్పు తీసుకున్నారని. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా కలిపితే దాదాపు 1,20,000 కోట్లు అప్పు అవుతుంది. అంత తీసుకోవచ్చా లెక్క ప్రకారం? మన జిఎస్డిపి 12 లక్షల కోట్లు జగన్ అనుకుంటే, పోనీ వీళ్ళు ఇప్పుడు 15 లక్షల కోట్లు చూపెట్టారు అనుకోండి. 15 లక్షల కోట్లు 3% అంటే ఎంత వస్తుంది? 45,000 కోట్లు తీసుకోవాలి. కానీ 1,00,000 కోట్లు తీసుకుంటే ఎట్టా కుదురుద్ది? దాంట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని లెక్కలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అది మళ్ళీ రేపు జమేస్తే కనుక వీళ్ళకి అసలు చేతిలో అప్పు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి అక్కడ నిర్మలా సీతారామన్తో మాట్లాడి, ఎందుకంటే లెక్కల టైంలో ఇవన్నీ తీస్తారు, విడప్పుడు తీయరు. మీరు షాపుల్లో అప్పులైనా ఏవైనా సరే విడప్పుడు ఉండదు. ఏడాది లెక్కలు తీసుకునేటప్పుడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలైనా ఏడాది లెక్కలు తీసేటప్పుడు మనకి అసలు బొక్కలన్నీ కనబడతాయి అన్నమాట. కాబట్టి అది ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి, లేదా వాళ్ళ సలహా తీసుకుని సెటరేట్ చేయాలా, నెంబర్ 1 అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ మీరు చెప్పినట్టుగా రాజ్యసభ స్థానాలు 4 వస్తున్నాయి చాయిస్. 4 అప్పట్లో నేను విన్నటువంటి దాని ప్రకారం 2019-24లో వీళ్ళిద్దరు విడిపోయాక ఇది జగన్తో సంబంధం లేకుండా, అంతకుముందే జగన్ ఒక్కొక్క సీట్ ఇచ్చాడు. లాస్ట్ ట్రిప్ ఇవ్వలేదు కానీ ఫస్ట్ ట్రిప్ పరిమళత్వానికి, తర్వాత రెండోసారి కూడా ఒక సీట్ ఇచ్చాడు రాజ్యసభ. అట్లా కాకుండా 3వ ట్రిప్ మాత్రం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అతని నుంచి తీసుకుంటే వాళ్ళతో సంబంధం అనేటటువంటి బలపడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకోలేదు. ఈ తర్వాత తెలుగుదేశంతో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల్లా 50-50 తీసుకోవాలని, ఎన్ని సీట్లు అయితే అన్ని సెట్లో 50-50 అన్నది. ఆ లెక్క ప్రకారం 4 సీట్లు రాబోతున్నాయి. 4లో క్రిందటిసారి 4 వచ్చినాయి, 4లో 2 వాళ్ళు తీసుకున్నారు, 2 వీళ్ళు తీసుకున్నారు. కాకపోతే అవి వైసీపీ నుండి రిజైన్ చేసిన వాళ్ళ దాంట్లో 2 అనమాట. ఇప్పుడు అదే ఫార్ములా అమలు చేస్తే అట్లాగే వైసీపీ నుంచి ఎవరైనా వస్తే అది 50 అడిగితే ఇస్తుంది, తెలుగుదేశానికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే బీజేపీని మోడీని చూపెట్టి భయపెట్టి తీసుకోవడం. అలా కాకపోతే అసలు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వదు బీజేపీ. గతంలో ఇచ్చిందా 14-19 అంటే ఒక్కటి ఇచ్చింది. అందుకనే అదే ఫార్ములాని జగన్ కూడా అమలు చేశాడు. వాస్తవంగా జగన్ బీజేపీతో పొత్తులో లేడు, అయినా కూడా ఒక్కొక్క ఏడాదికి ఒక 2020లో వచ్చినప్పుడు, 22లో వచ్చినప్పుడు, 24లో వచ్చినప్పుడు 2 చొప్పున ఆఫర్ ఇచ్చాడు వాళ్ళు. ఇప్పుడు అట్లాగా 1 చొప్పున ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు జగన్. ఇప్పుడు వీళ్ళు 3లో 1 కూడా ఇవ్వకూడదు లెక్క ప్రకారం అయితే. ఎందుకు? వీళ్ళ మధ్యన ఒప్పందం ఉందో లేదు. కానీ కూటమి భాగస్వామి కాబట్టి 1 ఇవ్వచ్చు. ఏది? బీజేపీకి 1, జనసేనకు 1. కానీ క్రిందసారి చూస్తే జనసేనకి ఇవ్వలేదు, వీళ్ళే 2 తీసుకున్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు ఒక సీట్ ఖచ్చితంగా కావాలంటున్నాడు. తనకు ఒక సీట్ కావాలంటే తెలుగుదేశం వదులుకోవాలి. తెలుగుదేశానికి ఇప్పుడు టోటల్గా 4లో ఒకటి సానా సతీష్ ఆల్రెడీ ఉన్నాడు. ఇంతకుముందు మోపిదేవి ప్లేస్లో అతను తీసుకున్నాడు. ఇప్పుడు అతన్ని కంటిన్యూ చేయాలి, రెన్యువల్ చేయాలి. చేస్తానన్నాడు. అందులో లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా అంటే పేరుకి చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అనేది పేరుకే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తోంది షాడో ముఖ్యమంత్రిగా లోకేష్. అయితే లోకేష్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సానా సతీష్ను కిలార్ రాజేష్ అనేది రాష్ట్రం అంతా చెవులో ఇల్లు పెట్టుకుని పోరాడుతున్నటువంటి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంత కీలకమైనటువంటి వ్యక్తికి ఇవ్వను అంటే కుదరదు. కాబట్టి రాజ్యసభ రెన్యూవల్ అవుతుంది అతనికి. ఇంకా మిగతా వాళ్ళని చేయాలంటే బీజేపీని ఒక్క సీటుకి పరిమితం చేసి మిగతా 3 ఉంటే 2 తెలుగుదేశం తీసుకుని 1 జనసేనకి ఇవ్వచ్చు. లేదా పవన్ కళ్యాణ్తో చెప్పి తెలుగుదేశం వాళ్ళని ఎవరినైనా జనసేనలో చేర్పిచ్చి ఇవ్వచ్చు. ఇంతకుముందు కనుక జనసేనకి అట్లాగే బోల్డ్ అంతమందికి ఇచ్చారు కదా సీట్లు. బీజేపీలో కూడా తెలుగుదేశం వాళ్ళని తీసుకెళ్లి బీజేపీ తరపున టికెట్లు ఇచ్చి గెలిపించుకోలేదా? అట్లా చేసుకోవాలి వీళ్ళు. లింగంనేని తీసుకెళ్లి వీళ్ళ తరపున ఇవ్వడమా, లేకపోతే అతని పేరేంటి భాష్యం రామకృష్ణ సిద్ధంగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి వీళ్ళ పేరుని ఇవ్వడమా అన్నటువంటిది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం ఏమన్నా అడగచ్చునేమో అక్కడ. సార్ ఒకటి ఈ మధ్యకాలం ఈ రాజకీయాల్లో ఈ లడ్డూకి సంబంధించి ఈ హడావుడిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎక్కువ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తున్నారు, టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. కూటమిలో ఉన్న జనసేన గురించి కానీ లేదంటే బీజేపీని కూడా పెద్దగా ఆయన కూడా టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. ఆ విషయంలో ఆయన మరి ఈ ఫోకస్ అంతా దీని మీదే ఉంది. ఓ పక్క బాబు గారి నుంచి కూడా మిగిలిన పార్టీల మీద ఒత్తిడి ఉంది జనసేన బీజేపీ మీద అని. మొన్న మీటింగ్ తర్వాతే వాళ్ళు కూడా కొంచెం మాట్లాడడం మొదలెట్టారు, జగన్ మీద విమర్శలు చేయడం కూడా మొదలెట్టారు. ఒక సహకారంగానే ఈ విషయంలో కేంద్రం నుంచి కోరే అవకాశం ఏమన్నా ఉందా బాబు గారు? అందులో కేంద్రం ఏం చేస్తుంది, రాజకీయం ఇక్కడిక్కడ కదా. తెలుగుదేశము ఇప్పుడు జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తనని దెబ్బతీసింది, తనని అరెస్ట్ చేయించింది, జైల్లో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారు అదే మాట అంటారు. కానీ పేరుకి సోనియా గాంధీ పెట్టిన సోనియా గాంధీని అలా ఒప్పించినోడు చంద్రబాబు నాయుడు అన్న జగన్ కొన్న ఫీడ్బ్యాక్. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అవ్వడం వల్ల అన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. తెలుగుదేశం మీడియా రాసిన వార్తలనే ఎఫ్ఐఆర్ కట్టారు ఆ రోజు సిబిఐ మనం గుర్తు తెచ్చుకుంటే కనుక. కాబట్టి అదంతా చంద్రబాబు నాయుడు తన టార్గెట్ తప్పించి సోనియాని చేయలేదు అతను. మీరు గుర్తు తెచ్చుకుంటే కాంగ్రెస్ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు 2014. అతను ఓన్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టార్గెట్ తెలుగుదేశం ఉండేది 14లో కూడా. ఈవెన్ 14 ఏంటి అంతకుముందు జరిగినటువంటి 2009 తర్వాత జగన్ బయటకు వచ్చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలు అన్నిట్లో ఒరిజినల్ కాంగ్రెస్తో పోట్లాట ఉండాలి, కాంగ్రెస్ను విమర్శించాలి. కాంగ్రెస్ను విమర్శించేవాడు కాదు అతను. అతని లెక్క ఏంటంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళ జోలికి పోవద్దు, మనం వాళ్ళని ఏం అనొద్దు. కాంగ్రెస్ను కొట్టాల్సింది కొట్టేశాం. కాంగ్రెస్ అంతా ఇప్పుడు తన పార్టీలోకి వచ్చేసింది. తన పార్టీలో ఎక్కువ మంది కాంగ్రెస్ భావజాలకులే ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇతన్ని ఓన్ చేసుకున్నారు, కాంగ్రెస్ రిజోన్ చేసుకున్నారు అంతే. వాళ్ళు జగన్లో కాంగ్రెస్నే చూస్తారు కాబట్టి కాంగ్రెస్ జోలికి పోడు ఇతను. మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ గురించి కానీ సోనియా గాంధీ గురించి కానీ ఎప్పుడైనా కామెంట్ చేశాడు అతను? ఆ తర్వాత ఈ రోజు వరకు చేయలేదే, ఓన్లీ అంతే. అలాగే బీజేపీ సెంట్రల్ పార్టీలతో మనకెందుకు అనుకుంటాడు అతను. సెంట్రల్తో మనకు సంబంధం లేదు, మనమే అక్కడ చక్రాలు తెప్పాం, వ్యూహాలు పన్నాం, అక్కడ ఏ యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు సృష్టించాం. అట్టంటప్పుడు ఎందుకు? అక్కడ వాళ్ళందరూ మన మిత్రులు ఎవరున్నా సరే, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో గొడవ పెట్టుకోం. అది క్లియర్. అధికారంలో ఉన్న వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో ఏం గొడవలు పెట్టుకోం. అదే ఫార్ములా ఫ్రమ్ ద బిగినింగ్ అమలు చేస్తున్నాడు. తన శత్రువు తెలుగుదేశాన్ని కూడా అట్లాగే ఉండమంటున్నాడు. నువ్వు నాతో శత్రువుగా ఉండు అంటున్నాడు. కానీ తెలుగుదేశం కాసేపు మోడీతో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు కేసీఆర్తో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు జగన్తో కూడా శత్రుత్వం వహిస్తుంది. అది తేడా. సార్ పార్టీలన్నీ కూటమిగా ఉన్నా సరే సమన్వయం మిస్ అయింది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేసే విషయంలో సమన్వయం కోసం ఏమన్నా పంచాయతీ జరగబోతోందా? ఏముండదు, నాకు తెలిసి అక్కడికి వెళ్ళి చేయరు అట్లాంటి వాటిలో. అందులో సమన్వయం మిస్ అవ్వడం ఏం కాదు. నేను జగన్ని నాశనం చేయాలనుకునేటటువంటి క్రమంలో ఈ అస్త్రం వేస్తున్నాను, మీరు కూడా నా వెనకాల అట్లాగే ఉండండి అని చెప్పేటప్పుడు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే విధానం కలిసి రమ్మంటాం వేరు. కానీ నేను ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తానో అదే దుష్ప్రచారాలు మీరు కూడా చేయండి అంటే పాపం పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుంటున్నాడు ఆయన ఇక తప్పనిసరి పరిస్థితులు. లేకపోతే చూడండి మీరు జన సైనికులు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, బీజేపీ గారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ప్రెషర్ పెట్టారు, దాని ఇంపాక్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు కదా. ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఉండాలంటే నీ ఓటు బ్యాంక్ నీకుంది, జగన్ ఓట్ బ్యాంక్ జగన్ ఓటుకుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ తటస్థ ఓట్ బ్యాంక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఈ తటస్థ ఓట్ బ్యాంక్ తటస్థంగా ఉండాలనుకుంటారు కానీ ఏదో ఒక వైపుకి వెళ్ళిపోవాలని కోరుకోరు. ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ భిన్నమైన పార్టీలు, ఇవి రెండు అభిప్రాయాలు కానీ వాళ్ళ సైద్ధాంతికత కానీ. ఇప్పుడు తెలుగుదేశం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది, అంటే ముస్లింల కోసమనేనో క్రిస్టియన్స్ కోసమనో. అదే బీజేపీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయదు కదా. పవన్ కళ్యాణ్ కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయడు. ఇప్పుడు తెలుగుదేశం సంక్షేమ పథకాల పేరుతో చేస్తుంది, కానీ జనసేన అందుకు వ్యతిరేకిస్తుంది కదా. సంక్షేమ పథకాలకు సంబంధించి తెలుగుదేశం టైపు లేకపోతే వైసీపీ టైప్ కాదంటుంది కదా అది. కాబట్టి ఎవరి యాంగిల్ వాళ్ళకున్నాయి, వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళను కూడా తీసుకొచ్చి తెలుగుదేశానికి వచ్చే క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నారా, లేదా తెలుగుదేశానికి తగిలే మైనస్ని వాళ్ళకి చేరవేస్తున్నారా అనేది ఇప్పుడు సమస్యగా మారుతుంది అనమాట అక్కడ. అంటే బీజేపీ పూర్తిగా సహకరిస్తుందా ఈ విషయంలో కూటమికో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఆ విషయంలో పైనుంచి ఏమన్నా చెప్పిస్తారా పెద్దలతో? చూడాలి. మేబీ వాస్తవంగా అయితే గనక వాళ్ళు ఇట్లాంటి ఫార్ములాని యాక్సెప్ట్ చెయ్యరు. అంటే ధర్మాన్ని నాశనం చేసే పనికి వాళ్ళు ఎట్లా సహకరిస్తారు? సహకరిస్తే అది వాళ్ళకు కూడా మైనస్ కదా. బేసిక్ గా ఇప్పుడు గుళ్ళో ఏదైనా తేడా జరిగితే ఆ సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. దాన్ని రాజకీయం కోసం ధర్మం మీద అపనమ్మకం. ఇప్పుడు సమస్య ఏమొస్తుంది, నువ్వు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదాలన్నీ తేడా ఉన్నాయి, ఇవన్నా నువ్వు నిరూపించగలవా? ఇప్పుడు అప్పుడు తయారు చేసిన ప్రసాదంలో ఇట్లా తేడా ఉందని ఏం నిరూపిస్తావు? నీ నోటితో తప్పించి. నోటితో కక్కుతున్నాం మనం, దాని మీద మాటలు కక్కుతున్నాం, కక్కి ఆనాడు తిన్న ప్రసాదాన్ని కంపు చేస్తున్నాం ఇప్పుడు. అంతే తప్పించి ఏమన్నా ఉందా దాంట్లో? నువ్వేమన్నా ప్రూవ్ చేయగలుగుతావా? కేవలం నువ్వు వచ్చాక రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి నువ్వుండగానే కలిపిన దాన్ని తీసుకొచ్చి టోటల్ అంతకుముందు తిన్నయ్యన్న అట్లాంటివి అని చెప్పేసి దాని మీద కక్కుతున్నావు. అప్పుడు దాని మీద ఇది ఎవడు ప్రూవ్ చేస్తాడు? దాన్ని బేస్ చేసుకుని బీజేపీ ఏం చెప్పగలుగుతుంది అందులో? పోనీ ఇప్పుడు బీజేపీని ఒకవేళ లాగుదాం అనుకుందాం, దాంట్లో బీజేపీని కానీ లేకపోతే జనసేన కానీ. సిట్ అనేది ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ కాదు కదా, బీజేపీ గవర్నమెంటే కదా, సుప్రీంకోర్టు కదా వేసింది. వాళ్ళు నిజంగా జగన్ కానీ లేకపోతే సుబ్బారెడ్డి ఉంటే తీసుకెళ్లి బొక్కలో దోయరాయి పాటికి దాస్తారా ఏందళ్ళు? ఎందుకు దాయాలి వాళ్ళు? ఏం అవసరం ఉంది దానికి? ఏం లేదు కదా. కనీసం వాళ్ళ పేరు ప్రస్తావన కూడా తేలేదు కదా అందులో. వీళ్ళు అందుకనే ఇప్పుడు పాప నేషనల్ మీడియా వాళ్ళందరికీ స్పాన్సర్షిప్లు ఇస్తారు కదా, 10,000 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అట్లా స్పాన్సర్ చేస్తారు వాళ్ళ ప్రోగ్రామ్స్ కి, వాళ్ళకి ఏడాదికి ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకున్నప్పుడు. కాబట్టి వాళ్ళందరితో బెదరేశారో లేకపోతే మళ్ళీ ఇస్తామని చెప్పారో కానీ వాళ్ళందరి చేత ఇప్పుడు హడావిడి చేపిస్తున్నారు. మొన్న అయ్యే ఛానళ్ళన్నీ కల్తీ లేవని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఎనలిస్టులు యాంకర్ల చేత డిబేట్లు చేపిస్తున్నారు. అంటే కథ నడుస్తుంది, దాంట్లో బీజేపీ ఎత్తినెట్టుకుంటది అక్కడ. కీలక వ్యక్తులు అరెస్ట్ ఏమన్నా ఉండబోతుందా సార్? దానికి ఏమన్నా సంకేతమా? ఏముంటది అందులో? చేస్తే గనక అది సిట్ చేయాలి కానీ వీళ్ళు చేయకూడదు కదా. సిట్ చేయాలి, సిట్ ఒకవేళ వీళ్ళు చేస్తే ఇరుక్కుంటారు అక్కడ. అదే కదా, అంతే కదా. వీళ్ళు ఎట్లా చేస్తారు అక్కడ సిట్ వేసాక? రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ వెళ్ళడం వెనక ఆంతర్యం ఏంటి? ఓకే, నిజంగా నిధుల కోసమో రేపు బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ స్థానాలకు సంబంధించి అయితే ఓకే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాడి వేడి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏమైనా చర్చిస్తారా? తర్వాత ఏమైనా కీలక నిర్ణయాలు ఉంటాయా? వేచి చూద్దాం.